ఇటు గుండె ఆపరేషన్ అయ్యి ఇగో గుండె ఆపరేషన్ అయ్యి 6 నెలలు కూడా కాలేదు. అప్పు తెచ్చి ఇల్లు కట్టుకుంది. ఇవాళ ఈ అమ్మాయికి ఆ ప్రమాదంలో ఈ ఇల్లు పోతుందని మొన్న హార్ట్ అటాక్ లాగా వచ్చింది. ఎంతవరకు అది చేయటం కరెక్ట్ అయినా, పేదలకు ఇట్లా చేయటం కరెక్ట్ అయినా? ఈమెకు కూడా మొన్న ఈ ఇల్లు చేయబట్టి హార్ట్ ప్రాబ్లం మొన్ననే వచ్చింది. మొన్ననే ఇట్లా రకరకాలుగా పేదోళ్ళని ఇబ్బంది పెట్టడం, వాళ్ళకు నోటీసులు ఇచ్చి ఏదో భూమి లాక్కుంటానంటే అదైతే కుదరదు. వెనక్కి తీసుకోవటం మంచిది. ఆయన ఎవరైతే నోటీసులు పంపించారో ఆయన మర్యాదగా వెనక్కి తీసుకోవడం మంచిది. తీసుకోకుండా వీళ్ళ మీద దౌర్జన్యం చేస్తానంటే ఆయన ఎక్కడుంటాడు ఏంటి అన్నీ కూడా మేము కలెక్టర్ కాడ కూర్చుంటాం. కలెక్టర్ గారు వచ్చిందాక తీర్మానం ఇక్కడ చేసిందాక మేము అవసరం మంత్రి గారి కాడికి కూడా పోతాం. పొగలేటి సీనన్న కాడికి పోతాం. గతంలో కూడా పోయారు. ఆయన కూడా చెప్పిండు మీకు న్యాయం జరుగుద్దని. ఇట్టున్నాక కూడా ఎందుకు అరాచకాలని మన దయాకర్ గారు కూడా ఫోన్ చేసి అడిగారు, ఎందుకు వాళ్ళ జోలికి ఎందుకు పోతున్నారని. ఇప్పుడు తుమ్మల గారి కాడికి కూడా పోయినాం. ఆయన ఎలక్షన్లు అయిపోయాక మీ ఇండ్లు ఆడిపోవు, ఈ అరాచకం చేసేది ఎవరో వాళ్ళ సంగతి చూసుకుంటా అన్నారు. దయచేసి వీళ్ళ జోలికి రావద్దు సార్. వీళ్ళ జోలికి మాత్రం ఎవరు రావద్దు. ఏ నోటీసులు వచ్చినా వీళ్ళు పోవాలంటే పంచాయతీ ఆఫీసు కూడా ఇప్పుడు గవర్నమెంట్ అది ప్రైవేటే కదా, మరి అది ఉంటుంది. వీళ్ళే ఎట్లా పోతాయి అది కూడా తేలాలి. కాబట్టి వీళ్ళ జోలికి ఎవరు రావద్దు. ఏ నోటీసులు వచ్చినా వాళ్ళని ఇబ్బంది మాత్రం ఇక్కడ చేయొద్దు.